అమ్మాయి ప్రేమ పార్ట్ 44. అందరూ నిశ్చితార్థం హడావిడిలో ఉంటారు. వింధ్యాలయ వాళ్ళు ఫ్యామిలీని కూడా వస్తారు. అభి సరియు చుట్టూ తిరుగుతాడు కానీ సరియు అస్సలు పట్టించుకోవడం లేదు. అందరూ గమనిస్తూనే ఉంటారు కానీ ఏం మాట్లాడరు. పాపం అభి ప్రయత్నాలు చూసి అందరూ ముసిముసిగా నవ్వుతూ ఉంటారు. అర్జున్, బావా, మా చెల్లి చాలా మొండిది, దానిని కూల్ చేయడం చాలా కష్టం. నువ్వు ఇంకా కొంచెం గట్టిగా ట్రై చేయాలి. అభి, ఏదో ఒక ఐడియా ఇవ్వండి. హరి, ఇలాంటి విషయాల్లో ఎవరో ఐడియా ఇవ్వకూడదు, మనకు అనిపించింది చేసేయాలి. నువ్వు ప్రొసీడ్ అయిపో. అభి, అంతే అంటారా? అర్జున్, హరి, అభి కిచెన్లో సరియు ఒక్కటే ఉండడం చూస్తాడు. ఇక మెల్లగా కిచెన్లోకి వెళ్ళి సరియుని వెనుక నుండి హక్ చేసుకుంటాడు. సరియు ఉలిక్కిపడి చూస్తుంది కానీ మాట్లాడదు. అభిని వదిలించుకోవడానికి చూస్తుంది. అయినా అభి వదలడు. సరియుని తన వైపు తిప్పుకొని ఇంకా గట్టిగా హక్ చేసుకుంటాడు. సరియు, ఓయ్ వదులు నన్ను. అభి, ఎందుకు వదలాలి? నేను వదలను. సరియు, నేను అరుస్తాను, అందరూ వస్తారు, వదులు. అభి, మరెందుకు మాట్లాడడం లేదు నాతో? చెప్పు. సరియు, మరి మీరు నన్ను అందరి ముందు ఏడిపించారు, అందుకే నేను మాట్లాడను. అభి, నా ఏంజల్ని నేను ఏడిపిస్తానా చెప్పు. సరియు, ఏమో నాకు కోపం వచ్చింది, నేను మీతో మాట్లాడను, వదులు నన్ను. అభి, ఏది ఇటు చూడు అని సరియు మోహన్ చేతుల్లోకి తీసుకొని తన పెదవులు అందుకుంటాడు. సరియు కూడా అభికి సహకరిస్తుంది. ఒక 2 నిమిషాల తర్వాత అభి సర్యుని వదిలి తన కళ్ళల్లోకి చూస్తాడు. సరియు అభిని తోసేసి గట్టిగా అరుస్తుంది. ఇంకా ఏముంది, ఇంట్లో వాళ్ళందరూ కిచెన్లో ప్రత్యక్షమవుతారు. సరియు రాక్స్, అభి షాక్స్. అందరూ వాళ్ళ ఇద్దరిని చూస్తారు. రిషి, ఏమైంది సరియు? అభి, సరియు ఏం చెప్తుందో అనే టెన్షన్లో, ఏం లేదు రిషి, మీ చెల్లి బొద్దింకని చూసి అరిచింది. అర్జున్, మా చెల్లి అలాంటి వాటికి భయపడదు కదా. అభి, అంటే అది తన మీద పడింది, అందుకే అరిచిందిలే. ఇంక పదండి, టైం అవుతుంది కదా, ఆ పనులు చూద్దాం. అభి బయటకు వెళ్తూ సర్యుని చూస్తాడు. తను నవ్వుతూ ఉంటుంది. అభి రాక్షసి అంటే ఇంకా సర్యు అలాగే ఫేస్ పెడుతుంది. పంతులు గారు వస్తారు. మొదట రిషి వైషు చేత పూజ చేయిస్తారు. తర్వాత లయ వింధ్యని కూడా పూజ చేయించి వాళ్ళని బట్టలు మార్చుకోవడం కోసం పంపిస్తారు. ఈలోపు పెద్దవాళ్ళు తాంబూలాలు మార్చుకుంటారు. ఇంకా రిషి, లయ, వైషు, వింధ్య ఉంగరాలు మార్చుకుంటారు. అందరూ సరదాగా ఆటలాడుతూ గొడవ చేస్తారు. ఇంకా జరుగుతున్న సరియు అభితో మాత్రం మాట్లాడడం లేదు. అభి సరియు చుట్టూ అంతే తిరుగుతున్నాడు. ఇక్కడ మన రిషి బాబు లయని తన రూమ్కి తీసుకొని వెళ్తాడు. తనని గట్టిగా హక్ చేసుకొని అలానే ఉండిపోయాడు. లయ కూడా అలానే ఉంటుంది. రిషి, బంగారం, చాలా హ్యాపీగా ఉందిరా, లవ్ యూ. లయ, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది రిషి, ఎన్నేళ్ళ కల తెలుసా, నీతో ఇలా ఉండాలని. ఇన్ని రోజులకు నా కల నెరవేరింది రిషి, థ్యాంక్స్ రా బంగారం, నా లైఫ్లోకి వచ్చినందుకు. లయ, అది నేను చెప్పాలిరా, ఐ లవ్ యూ రా. మన వైషుని వింధ్యని లాక్కొని పోయింది పాపం. వైషు, ఓయ్ ఏంటి అందరూ ఉంటే ఇలా లాక్కొని వచ్చావు? వింధ్య, ఏంటసలు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు చాలా రోజుల నుండి. పోనీ కాల్ చేస్తే ఒక్క ముక్క మాట్లాడి పెట్టేస్తావు. అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి? ఏం చేసినా ఆ పిచ్చిది అలానే ఉండిద్ది, అంతకంటే ఏం చేస్తుంది అనుకుంటున్నావు కదా. వైషు, ఏ వింధ్య, నేను ఎందుకు అలా ఆలోచిస్తాను మా, చెప్పు, నేను అలా అనుకుంటానా? ఇన్ని రోజుల నుండి ఆఫీస్కి వెళ్ళలేదు కదా, మరి చాలా వర్క్ పెండింగ్లో ఉంది, మళ్ళీ పెళ్లి పనులు కూడా ఉన్నాయి కదా, అందుకేరా. ఇప్పుడు ఎంత వర్క్ చేసేస్తే తర్వాత నీతో అంత ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు అని, సరేనా. వింధ్య, కానీ నువ్వు నన్ను అవాయిడ్ చెయ్యకురా, నాకు ఏదోలా ఉంటుంది. వైషు, మా బుజ్జి కదూ, అలా అనుకోకురా, నేను ఎందుకు నిన్ను అవాయిడ్ చేస్తానురా. ఏది ఇటు చూడు, ఎప్పుడు ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలు చెయ్యకు, సరేనా అని తన పెదవులు అందుకుంటాడు. వింధ్య అలానే ఉండిపోతుంది. వైషు వింధ్యని వదిలి ఇంకా ఎప్పుడైనా ఇలాంటి ఆలోచనలు వస్తే ఇది గుర్తు తెచ్చుకో, సరేనా. వింధ్య, వైషు, ఓయ్ నా కళలోకి చూసి చెప్పు. వింధ్య, వైషు, ఏంటి ఇదంతా సిగ్గే. వింధ్య, పో వైషు. అభి, విరాట్, అర్జున్, కమల్, కిరణ్, కర్ణ కూర్చొని మాట్లాడుకుంటారు. అభి, ఏదైనా ఒక ఐడియా చెప్పండి బావా, నా ఏంజల్ని కూల్ చేయడానికి. కిరణ్, రే అక్కడ ఉంది నా చెల్లి, మంచి ఫైర్ బ్రాండ్, నీ పని గోవింద. కమల్, రే వాడిని అలా భయపెట్టకండి. కర్ణ, రే అభి, సరియు చాలా మంచిది, కొంచెం ఓపిక పట్టు. అభి, మీ అందరికీ మంచిదే, నన్నే ఆడేసుకుంటుంది రాక్షసి. కిరణ్, ఏదైనా బావా, నాకు చాలా హ్యాపీగా ఉంది, నువ్వు ఇలా మా చెల్లిని ఇంప్రెస్ చేయడానికి చూస్తుంటే.
అభి రే ఐడియా ఇస్తే ఇవ్వు, లేకపోతే మూసుకొని కూర్చో. ఎక్కువ మాట్లాడావనుకో మూతి పగులుతుంది. విరాట్ అభి తనని బయటకు తీసుకొని వెళ్ళు. అభి కానీ తను నాతో రాదు కదా, చాలా కోపంగా ఉంది, నాతో అస్సలు మాట్లాడడం లేదు. విరాట్ నేను చెప్తానులే, నువ్వు తీసుకొని వెళ్ళు. అభి అబ్బా బావా ఆ ఒక్క పని చేసి పుణ్యం కట్టుకో. విరాట్ అంత పెద్ద మాటలు ఎందుకులే కానీ నేను చెప్తా ఆగు. విరాట్ సరియు దగ్గరికి వెళ్ళి ఏదో చెప్తాడు. విరాట్ సరియు వస్తారు అభి వాళ్ళ దగ్గరకు. సరియు అన్నయ్య ఇంక వెళ్దామా? విరాట్ సరేరా, ఇప్పటికే లేట్ అయింది, 9 అవుతుంది, మీరు పని చూసుకొని డిన్నర్ చేసేసి రండి. సరే అలాగే అన్నయ్య. అభి సరే బావా వెళ్ళొస్తాం అని చెప్పి ఇద్దరు వెళ్తారు. అభి సరియు బయటకు వెళ్తారు. అభి ఏంజెల్ ఎక్కడికి వెళ్దాం? సరియు అన్నయ్య చెప్పిన పని ఏంటి, మళ్ళీ ఎక్కడికి అంటావేంటి? అభి అది నాకేం చెప్పలేదు, నిన్ను తీసుకొని వెళ్ళమన్నాడు అంతే. సరియు ఓహో అని చెప్పి ఏదో రెస్టారెంట్కి పదండి అంటుంది. అభి ఏంజెల్ కొంచెం నవ్వచ్చు కదా, ఎందుకే మూతలా పెట్టుకొని కూర్చుంటావు? సరియు ఇంకా బొంగమూత పెట్టుకొని కూర్చుంటుంది. అభి ఓయ్ మూతలా పెట్టగే బాబు, చాలా ముద్దొస్తున్నావు. సరియు కోపంగా చూస్తుంది అభి వైపు. అభి ఇదిగో ఇలానే చేసావనుకో ముద్దు పెట్టేస్తాను, ఇక్కడ అరిచినా ఎవరు రారు అని అంటాడు సరియుతో. సరియు అవునా ఆగు చెప్తాను నీ పని అని మనసులో అనుకొని కూర్చుంటుంది. కారు ఒక సిగ్నల్ దగ్గర ఆగుతుంది. అప్పుడు సరియు గట్టిగా పోలీస్ సార్ సార్ ఇట్రండి అని పిలుస్తుంది. అభి ఒసే ఏంటి అరుపులు, ప్లీజ్ ఏంజల్ ఆపవే. పోలీస్ ఏంటి ఏమైంది, ఎందుకు అరిచావు? సరియు సార్ ఇతను నన్ను కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్తున్నాడు. అభి ఒసే ఏంటే అది? పోలీస్ అభిని చూసి సార్ మీరా, నమస్కారం సార్. అభి నమస్తే. సరియు ఏంటండి మీరు, అతను నన్ను కిడ్నాప్ చేశాడు అంటే నమస్తే అంటారు. పోలీస్ సార్ అమ్మాయి. అభి సరియు నా భార్య. సరియు కాదు ఇతను ఎవరో నాకు తెలీదు. అభి ఓ ఏంజల్ ప్లీజ్ నా పరువు తీయకే అంటాడు. పోలీస్ సార్. అభి మీరు వెళ్ళండి, ఏం లేదు, సారీ ఫర్ డిస్టర్బెన్స్. పోలీస్ ఇట్స్ ఓకే సార్ అని వెళ్ళిపోతాడు. అభి ఏంటి నా ఏంజల్ ఇంత అల్లరి చేస్తుందా? నాకు ఈ అల్లరి అమ్మాయి చాలా చాలా నచ్చింది. సరియు పక్కకి తిరిగి నవ్వుకుంటుంది. సరియు త్వరగా పదండి, ఇప్పటికే 10 అయ్యింది, ఇంకెంతసేపు? అభి హలో ఇంకా చాలా దూరం ఉంది, మరి నువ్వు చెప్పిన ప్లేస్. సరియు పడుకుంటుంది. అభి అలానే డ్రైవ్ చేస్తూ ఉంటాడు. 1 గంటకి వాళ్ళు రావాల్సిన ప్లేస్కి వెళ్తారు. అభి రిసార్ట్ ముందు కార్ ఆపి సరియు వైపు చూస్తాడు. తను నిద్రపోతూ ఉంటుంది. తనని అలానే చూస్తూ ఉంటాడు. చాలా అందంగా ప్రశాంతంగా ఉంటుంది. సరియు మొహం అభి అలానే ముందుకి వంగి తన బుగ్గపై కిస్ చేస్తాడు. దాంతో సరియు లేచి కోపంగా అభిని చూస్తుంది. అభి తడబడుతూ అది ఏంజల్ వచ్చేసాం మనం, అందుకే లేపాను. సరియు ఇలానా లేపేది? అభి ఏమో నాకు ఇలా లేపడమే వచ్చు. సరియు కార్ దిగుతుంది. అభి కార్ పార్క్ చేసి వస్తాడు. ఇద్దరు లోపలికి వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చుంటారు. వెయిటర్ వచ్చి ఫుడ్ సర్వ్ చేసి వెళ్తాడు. అభి ఏంజల్ మనం ఏం చెప్పలేదు కదా, మరి ఎలా తెచ్చాడు? సరియు అన్నయ్య ఈ టేబుల్ రిజర్వ్ చేసి ఫుడ్ కూడా ఆర్డర్ చేసి ఉంటాడు. అభి సరియు ప్లేట్స్లో సర్వ్ చేస్తూ ఉంటుంది. అభి ఏంజల్ కోపం పోలేదా నా మీద? సరియు మౌనంగా ఉంటుంది. అభి సరియు ప్లేట్ తీసుకొని తనే ఫుడ్ తినిపిస్తాడు. సరియు కూడా ఏం మాట్లాడకుండా తింటూ ఉంటుంది. అభి కూడా సరియుకి పెట్టి తను తింటాడు. అభి ఇప్పుడు ఏం చేద్దాం? సరియు నాకేం తెలుసు, మీరు చెప్పండి. ఒక అమ్మాయి వచ్చి సార్ ఆర్ యూ మిస్టర్ అభిమన్యు? అభి ఎస్ అమ్మాయి. కమ్ విత్ మీ సార్, ఐ విల్ షో యూ ది రూమ్. అభి ఏంజల్ పద, ఇది కూడా మీ అన్నయ్య బుక్ చేశారేమో, మనం రేపు ఇంటికి వెళ్దాం, లేట్ అయింది కదా. అమ్మాయి అభిని ఒక రూమ్ దగ్గరకు తీసుకొని వెళ్తుంది. సార్ అక్కడ కవర్లో మీ థింగ్స్ ఉన్నాయి, ఫ్రెష్ అయ్యి రండి అని సరియుని వేరే రూమ్కి తీసుకొని వెళ్తుంది. అభి మనసులో అదేంటి 2 రూమ్లు ఎందుకు తీసుకున్నారు అని ఫ్రెష్ అయ్యి వచ్చి కవర్ ఓపెన్ చేస్తాడు. అందులో బ్లూ జీన్స్ వైట్ షర్ట్ ఉంటాయి. అవి వేసుకొని బయటకు వస్తాడు. అభి ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. అది సరియు నుండి. అభి ఆ మెసేజ్లో ఉన్న రూమ్ నెంబర్ చూసి ఆ రూమ్కి వెళ్తాడు. తను డోర్ ఓపెన్ చేయగానే కింద నేల మొత్తం రోజ్ పెటల్స్తో నిండిపోయింది. బెడ్ మొత్తం పూలతో అలంకరించి చుట్టూ సెంటెడ్ క్యాండిల్స్ అభిని ఏదో లోకంలోకి తీసుకొని వెళ్ళింది. అన్నిటికీ మించి బాల్కనీలో వైట్ శారీ, దానికి రెడ్ కలర్ బ్లౌజ్, లైట్ మేకప్, లూజ్ హెయిర్లో
సరియు ఒక దేవతలా కనిపిస్తుంది అభికి. అలానే నడుచుకుంటూ సరియు దగ్గరకు వెళ్ళి తనని వెనక నుండి హత్తుకొని కళ్ళు మూసుకొని అలానే ఉంటాడు. ఒక నిమిషం తర్వాత ఆకాశంలో క్రాకర్స్ పేలుతాయి. వెంటనే ఇద్దరు ఆ దృశ్యం చూస్తారు. అభి చాలా ఆశ్చర్యపోతాడు. కారణం ఆ క్రాకర్స్ లైట్ అయ్యి హ్యాపీ బర్త్డే ప్రిన్స్ అని లెటర్స్ వస్తాయి. అభికి అది చాలా చాలా నచ్చుతుంది. సరియు అభిని విడుచుకొని తన ముందు మోకాలపై కూర్చొని నన్ను చాలా చాలా మార్చేశావు ప్రిన్స్. ఎంతగా అంటే నన్ను ఆ మునుపటి అల్లరి సరియుగా ఆడుతూ పాడుతూ తిరిగేలా, అందరినీ ఏడిపిస్తూ ఆనందించేలా, ముఖ్యంగా నీకు దూరంగా ఉండలేను అంతగా. ఐ లవ్ యూ ప్రిన్స్, లవ్ యూ మోర్ దాన్ మై సెల్ఫ్. అభి కళ్ళ నీళ్ళతో అలానే చూస్తూ ఉంటాడు. సరియు ఏంటి ప్రిన్స్ ఆ కళ్ళనీళ్ళు, నాతో ఎలా పడాలో అని బాధపడుతున్నావా? అభి ఈ బంగారు బొమ్మ నా సొంతమని ఆనందపడుతున్నాను అని సరియుని లేపి హత్తుకుంటాడు. సరియు దూరం జరిగి పక్కనే ఉన్న కేక్ తీసుకొని ఇదిగో ప్రిన్స్ హ్యాపీ బర్త్డే. అభి కేక్ కట్ చేసి సరియుకి పెడతాడు. సరియు కూడా ఒక పీస్ తీసుకొని ఈ ప్రిన్స్ ఇవాళ నీ బర్త్డే గిఫ్ట్ ఏంటో తెలుసా? అభి ఏంటి? సరియు నేనే ప్రిన్స్ అని కేక్ తన పెదాలతో పట్టుకొని అభికి అందిస్తుంది. అభి సరియు పెదవుల మధ్య ఉన్న కేక్ తన పెదాలతో అందుకొని అలానే సరియు పెదాలు కూడా అందుకుంటాడు. అలా కొంత సమయం తర్వాత అభి సరియుని చేతులతో ఎత్తుకొని బెడ్ వైపు తీసుకువెళ్తాడు. సరియు సిగ్గుతో అభి గుండెల్లో ఒదిగిపోయింది. అభి సర్యుని సున్నితంగా బెడ్పై పడుకోబెట్టి తన నుదుటిపై ముద్దు పెడుతూ తర్వాత కాళ్ళపై చిరు సంతకం చేసి పెదవుల దగ్గరకు వచ్చి ఆగుతాడు. సర్యు కళ్ళు తెరిచి చూస్తుంది. అభి ఏంజెల్ నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? నిజం చెప్పు. ఏదో నా కోసం అని కాదు కదా? సరియు అభి చెంపపై ఒకటి పీకి తనని పక్కకి తోసేసి లేచి కూర్చొని ఎలా కనిపిస్తున్నాను? నీకు నేను ఏదో బలవంతం మీద నీ దగ్గరకు వచ్చాను అనిపిస్తుందా అంటుంది. నా కళ్ళల్లో ప్రతిదీ కనిపిస్తుంది అంటావు కదా, ఇప్పుడు నా ఫీలింగ్ ఏంటో నీకు తెలియలేదా? ఏదో నీ బర్త్డేకి సర్ప్రైజ్ చేద్దామని అనుకొని నువ్వు ఆ రోజు దగ్గరికి వస్తే వద్దు అన్నాను, అంతేకాని ఇష్టం లేక కాదు. నాకు ఇష్టం లేకుండానే ఇక్కడి దాకా తీసుకువచ్చి ఇన్ని అరేంజ్మెంట్స్ చేస్తానా? నాకు ఇష్టం లేకుండానే నీకు నచ్చేటట్టు రెడీ అవుతానా? అయినా నీకు నచ్చినట్టు రెడీ అయినా ఒక చిన్న కాంప్లిమెంట్స్ కూడా ఇవ్వలేదు చూడు, మళ్ళీ నాతో ఇలా మాట్లాడతావు. ఇందాక ఆ చాట భారతం అంతా చెప్పి ప్రపోజ్ చేస్తే ఇలా అంటావా నన్ను? చీపు అని బెడ్కి ఒకవైపు వెళ్ళి పడుకుంటుంది. అప్పటికే అభి సరియు చెప్పిన వాటికి గాల్లో తేలిపోతూ ఉంటాడు. సరియు అటు తిరిగి పడుకోగానే వెంటనే తన పక్కన చేరిపోయాడు. అభి సరియు నడుం మీద చేయి వేయగానే తీసి అవతల పడేస్తుంది. అభి అప్పో మేడంకి ఇప్పుడు నిజంగానే కోపం వచ్చింది, ఎలా పోగొట్టాలి అని మాట్లాడు నాభిపై ఉన్న చీర పక్కకి అని తన నడుం వంపులో ముద్దు పెడతాడు. సరియు చిగురుటాకులా వణుకుతుంది. అభి సరియు కళ్ళలోకి చూసి కోపం ఇంకా పోయినట్టు లేదు అని మళ్ళీ కిస్ చేస్తాడు. సరియు అభిని తన మీదకు లాక్కుంటూ అయిపోయాయి నీ డౌట్స్, ఇంకేమైనా ఉన్నాయా? నా ఏంజల్ ఇంత విడమర్చి చెప్పాక ఇంకేముంటాయి? అభి ఏంజల్ ఇందాక ఏదో కాంప్లిమెంట్స్ చెప్పలేదు అని కోప్పడ్డావు కదా, ఇప్పుడు చెప్పనా? నువ్వు ఈ చీరలో చాలా చాలా బాగున్నావు. ఇంకొకటి తెలుసా, నువ్వు ఈ చీర లేకపోయినా చాలా ఆనందంగా ఉంటావు అని తన నుండి చీరను వేరు చేస్తాడు. అలా చిన్ని చిన్ని గిలికజ్జాలతో ఇద్దరు ఆ రేయిని మధురంగా మలుచుకుంటారు.